ఫాస్ట్గా ముగిస్తా. ఒకటి, యాక్చువల్గా నిన్న జోధ్పూర్లో బాలకృష్ణ అభిమాని, ఒకప్పుడు ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నందమూరి బాలకృష్ణ అభిమాని, మరి అక్కడ మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు మేలు కొలుపు అని ఆ పాట పాడుతూ ప్రజలందరికీ కూడా నా చెల్లెమ్మలు అని, వారి పిల్లలందరూ మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అని ఎప్పుడూ తరచుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు తన సహోదరి కుమారుడు తన తాతగారి పేరు పెట్టుకున్నారు. మరి ఈయన కూడా మగపిల్లలు పుట్టుంటే మరి తాతగారి పేరే పెట్టుకున్నారు. మరి ఈయన అల్లారముద్దుగా పెంచింది తాతే. ఆ రాజారెడ్డి పేరు పెట్టుకున్నారు. ఆ రాజారెడ్డి పెళ్ళికి కూడా మరి మేనమామ వెళ్ళలేదంటే మా అయ్య పెళ్ళికి పోలేదా అని చెప్పి, స్వామి నదికి పోలేదా అని అత్తారింటికి దారే సినిమాలో లాగా మా అయ్య పెళ్ళికి పోలేదా అని సోషల్ మీడియాలో మరి దంచేస్తున్నారు. నేను రాత్రి నుంచి ఇవాళ పొద్దున్నంతా అయ్యే జోకులు, స్వామి నదికి పోలేదా లాగా. మరి ఇంతమందిని అందరూ మా చెల్లెమ్మలని మభ్యపెట్టి, పిల్లల్ని మేనల్లు మేనకోడళ్ళు అని మభ్యపెట్టి, మరి సొంత చెల్లెలు కుమారుడు వివాహానికి కూడా వెళ్లకుండా మీటింగ్ సిద్ధమైపోయారే, అక్కడికి వెళ్ళటం మానేసి. ఏమిటి ఇంకా మనకేం చేస్తాడు అని మహిళలందరూ కూడా జోకులు వేసుకుంటూ నవ్వేసుకుంటున్నారు. ఇది నిజం ఏమో. రిసెప్షన్కి నేనైతే వెళ్తున్నా, మరి ఆయన వస్తారో రారో నాకైతే యథమిద్ధంగా తెలియదు. ఇక ముగించే ముందు, గతంలో మన ప్రధానమంత్రి గారు మా భీమవరానికి వచ్చినప్పుడు, అంటే సుమారు 1 సంవత్సరం మీద, జూన్ మాసంలో అయింది, జూలై 7 అనుకుంటా, 2022. సో సంవత్సరంన్నర పైగా అయింది. అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సోకాల్డ్ పోలీస్ నా ఇంటి బయట ఆ గేటు దగ్గర తచ్చాడుతూ ఉంటే, అడు జేబులు కొట్టి వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఎవర్రా బాబు అని అడిగితే చెప్పలేదు. నా ప్రభుత్వం ఇచ్చిన సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాడు పచ్చి అబద్ధాలు ఆడి నా ఉంగరం కొట్టేశారని, ఎవరో సిఆర్పిఎఫ్ ఉంగరం కొట్టేశారట, నా ఉంగరం కొట్టేశారని ఇలా రకరకాలుగా మాట్లాడి, ఇక్కడ సీతారామాంజనేయులు ప్రోద్బలంతో అప్పుడు ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర ఉండేవాడు కమిషనర్గా. వీళ్ళందరూ కుమ్మక్కాయి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవడో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుతోటి ఎవరితోటో మాట్లాడుకుని వీళ్ళందరూ కుట్ర చేసి మా సిఆర్పిఎఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలే. ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాడు ఈ స్టీఫెన్ రవీంద్ర మాటలు వచ్చుకుని రివర్స్గా నా మీద, నా కొడుకు మీద, సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద కేసు పెట్టారు. దారుణం. సరే, హైకోర్టులో స్టేకి వెళ్ళాం. హైకోర్టులో మరప్పుడు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే తీర్పు వచ్చినాయి. కొన్నాళ్ళు మరి ఎలా వచ్చినాయో నాకు తెలియదు. సో నా అభ్యర్థిని పరిగణించలేదు. అది సుప్రీంకోర్టులో స్టే చేయటం జరిగింది. రెడిక్యులస్ అన్నమాట ఆ కేసు. సో అటువంటి కేసు పెట్టారు. అది మళ్ళీ ఇవాళ విచారణకు వచ్చింది. సరే, తెలంగాణ వాళ్ళు పెట్టింది దొంగ కేసు కాబట్టి వాళ్ళు కౌంటర్ కూడా వేయలే. కానీ ఎవరైతే ఒక కానిస్టేబుల్, సోకాల్డ్ కానిస్టేబుల్ ఉన్నాడో, ఆ కానిస్టేబుల్ తరఫున నేను ముకుల్ రోహతగిని, రంజిత్ కుమార్ని
జగన్మోహన్ రెడ్డి కేసులో పెట్టినట్టే మరి తలకు 25 లక్షలు ఇచ్చి పంపిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నా. ఎవరో ఇద్దరు వచ్చారు, నాది వకాల్తా అంటే నాది వకాల్తా అని ఆ కానిస్టేబుల్ కోసం. సరే ఎవడో ఒకటిదే ఉంటుంది నాయన, ఎవడో ఒకటి తేల్చుకుని సరే 4 వారాల తర్వాత పోస్ట్ చేయండి అని వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్తగా జీపీని అపాయింట్ చేస్తే మరి వాళ్ళకి వీళ్ళని కూడా కౌంటర్ వేయమంటం జరిగింది. మరి ఇప్పుడు మీకు స్టీఫెన్ రవీందర్ లేడమ్మా ఇక్కడ ఫ్రాడ్ చేయడానికి. అలాగే మీ కొలీగ్ ఇక్కడ మీ ఈడు జోడు కొలీగ్స్ కూడా లేరమ్మా ఫ్రాడ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. సో ఈసారి పెట్టండి రంజిత్ కుమార్ని, ముకుల్ రోహత్గిని ఆ కానిస్టేబుల్ ఎంగేజ్ చేసుకున్నాడని పెట్టండి. పక్కన నంగిలాగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాయర్లు కోర్టులోకి వస్తే ఆ కానిస్టేబుల్ వెనకాల వీళ్ళు డైరెక్ట్గా ఉన్నారని తెలిసిపోద్దని కోర్టు బయట ఎలా చూస్తున్నారు, సో ఏమవుతుందా అని. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్, అతని ఇంటెలిజెన్స్ డీజీ వీళ్ళందరూ కలిసి చేసిన ఫ్రాడ్. ఎస్, ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్. అప్పుడు నన్ను లేపమన్నాడు కస్టోడియల్ టార్చర్లోనే. సరే పోలీసులు భయపడి కొట్టింది చాలేరా బాబు, చంపితే మళ్ళీ మనకేసేస్తారు, వీడు బాగానే ఉంటాడని చెప్పి అది చంపలా, ఏదో జైల్లో వేయాలని చూశారు. లక్కీగా కొందరు పెద్దల దయతో 18 గంటల్లోనే నేను బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ దొంగ పోలీసులు పెట్టి చేయాలని చూశారు స్టీఫెన్ రవీంద్ర సహకారంతో. భగవంతుడు నా ఎందుగలడు, లక్కీగా బయటపడ్డాం. ఆ తర్వాత ఇలా ఫ్రాడ్ కేసు పెట్టి ఈయన కొడుకులు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చూశారు, అది ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారింది, మరి ఆ కానిస్టేబుల్ మరి అంత రిచ్ ఫెలో నాకు తెలియదు, 2 లాయర్లని సుప్రీంకోర్టులో ఒకరికి తెలియకుండా ఒకరిని, అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి చెప్పుకుంటాడు, ఆ ఇద్దరిని పెట్టేసినట్టున్నారు. ఇద్దరికి వకాలత్తు లేదు, నాకుందంటే నాకుందని ఊరికి అక్కడ షో పుటప్ చేశారు. సో ఇలా ఈ చీప్ ట్రిక్స్ చేశారు, నా మీద ఎన్నో కుట్రలు చేశారు, ఫిజికల్గా లేపాలని చూశారు, రకరకాలుగా. బట్ నీ ఏసుకి నా వెంకటేష్కి పోటీ ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే కేవలం వెంకటేశ్వరం దయతో ఇవాళ నేను ఇలాగ ప్రజల ముందు ఉన్నాను అని నేను ధైర్యంగా చెప్పగలను. అఫ్కోర్స్ నేను యేసుని కూడా గౌరవిస్తాను, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా, కానీ నేను డిసిప్లిన్గా చదువుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్లో వేస్తే హెడ్ మాస్టర్ కొడుకుని కొట్టాడు అతను, సస్పెండ్ చేశారు, సస్పెండ్ కాదు డిబార్ చేశారు. అప్పుడు పవన్ వెంకటరామరెడ్డి గారు పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పించారు. ఇది అతని ట్రాక్ రికార్డ్. ఆయన విద్యా విధానం గురించి మాట్లాడతాడు, మా గురించి మాట్లాడతాడు. చెప్పండి, మిమ్మల్ని డిబార్ చేశారా లేదా కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో? చెప్పండి, ఎందుకు డిబార్ చేశారో చెప్పండి. ఇది విద్యా విధానం గురించి ఇంటర్నేషనల్ బకలారెట్ అని, ఇంగ్లీష్ మీడియం అని, అడాక్స్ అని మిస్టర్ మాట్లాడేస్తున్నారు కదా. డిబార్ అయితివా లేదా చెప్పుము. ఓకే, ఎనీహౌ మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ఆ సుప్రీంకోర్టులో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత తీసుకొచ్చి పెట్టినా అక్కడ కేసు లేదమ్మా, రివర్స్ కేసులే ఉన్నాయి. వ్యాపారం చూసింది మీరా, మా మీద కేసులు పెట్టేస్తారా? సరే, విజ్ఞులైన ప్రజలు ఇవన్నీ గ్రహిస్తారు. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, మీరేం చేశారో ప్రజలకు తెలుసు. ఎన్నికలు వస్తున్నాయి, తేల్చేసుకుందామమ్మా, ఎన్నికల్లో తేల్చేసుకుందామమ్మా. జగన్ ఎన్నికల్లో తేల్చేసుకుందాం, రేపు కలుద్దాం.